ఏదో చేద్దాం. ఎందుకంటే టెన్షన్ పడతావు? తాను రెసిస్ట్ చేస్తున్నప్పటికీ కూడా ముందు రండి లోపలికి వెళ్ళిపోదాం కనిపిస్తుంది. ఇదేదో మద్ద స్కెచ్ లా ఉంది. నాయుడు, ఏం జరుగుతుంది అక్కడ? మాధుర్ని ఎందుకు తీసుకెళ్లిపోతున్నారు లోపలికి? అండ్ లైట్ తీసుకో. ఏం విచారణ జరుగుతుంది? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన అభిమాని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దుబార్ సీన్ ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేస్తారన్నటువంటి అనుమానం. అదే మ్యాజిక్. ఓకే, లోపల ఏం జరుగుతుందన్న విషయం ఎవరు చెప్పే పరిస్థితి లేని నేపథ్యంలో ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ పెట్టకూడదు, ఇలా పెట్టాలి. ఇదేదో తూతూ మంతంగా జరిపే విచారణ అయితే కాదు. ఓహో, మాధురి బయట వాళ్ళందరితో వాగ్వాదానికి దిగినట్లుగా కనపడుతోంది. లాక్ గెంటితే గేట్ కూడా డబుల్ స్పీడ్ లో వస్తుంది. ఈ విచారణ ముసుగులో తన భర్తను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న అనుమానం తలెత్తుతుంటేనే వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తది. లోపల దుబార్ శ్రీనివాస్ ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఒక ప్రణాళిక రూపొందించారు. అయిపోయింది, బతిగా అయిపోయింది. నేను చెక్కేస్తారులే ఈ రోజంతా. నాయుడు, ఇప్పుడు దువాడిని ఇటు నుంచి ఇటు జడ్జి ముందుకు ఏమైనా ప్రవేశపెట్టబోతున్నారా డైరెక్ట్ గా పోలీసులు? చేపలు తెలుసు కదా, చేపలు రుద్దినట్టు రుద్దలు పెడతావు తెలుసా? 10 మందికి కూడా ఎలో చేయరా? 10 మందికి మీరు వెళ్ళిన తర్వాత పిల్లాడిని చంపేస్తారా? లేదు, పంపించండి సార్. లేదా ఇక్కడ చూడటాను. మరి ఎందుకు? మీరు ఏం చేయాలంటే చేయండి. దీపతాను ఇక్కడ. అరే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? రామ్మా రా, అప్సరసా ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. కర్మ, ట్రై చేస్తానమ్మా. అభి మజా ఆయేగా నా భిడో. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఓకే, సెకండ్ అండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సంధ్య థియేటర్ కేసులో ఈ రోజు కోర్టులో హాజరు కావాల్సిన అల్లు అర్జున్ హాజరు కాలేదు. ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాదేంగే. అయితే మిగిలిన వాళ్ళంతా కూడా హాజరైనట్లుగా కూడా తెలుస్తోంది. అందరూ నోటితో తింటున్నారు కదా, నీడు తేడాగా తింటున్నాడేమో. ఆల్రెడీ అలాగే తింటున్నాడు. అయితే ఆదేశాలను బేఖాతరు చేశారు అల్లు అర్జున్. దీన్నే చికెన్ గునియా అంటారు. నాంపల్లి కోర్టుకే ఇప్పుడు ఆయన ఒక రకమైన షాక్ ఇచ్చారని చెప్పాలి. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. కోర్టు ఆదేశాలని అల్లు అర్జున్ తోసిపుచ్చినట్టు తెలుస్తోంది, పట్టించుకోవడం లేదు. ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. అల్లు అర్జున్ పై ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తారు? కొంచెం హైట్ తీసుకోండి సార్, హైట్ తీసుకోండి సార్. ప్రభుత్వానికి అల్లు అర్జున్ మధ్య ఏదో వార్ నడుస్తుందని. నువ్వేమన్నా అబ్రహాం లింకన్ వా, బిల్ క్లింటన్ వా? గద్దర్ అవార్డ్ ఫంక్షన్ లో కూడా ఎడమోహం పెడమోహం లాగా ముఖ్యమంత్రితో వ్యవహరించారని. అల్లు అర్జున్ మాత్రం సినిమాలో మనమే సుప్రీం అన్నట్టుగా ఎలాగైతే బిహేవ్ చేస్తూ ఉంటారో, నిజ జీవితంలో కూడా తనే సుప్రీం అనుకుంటున్నారు కాబోలు. అందుకే కోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారు అల్లు అర్జున్ అని చెప్పి. కొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో. నేను హైట్ పెరిగే మార్గం అయితే చెప్పేసి కోర్టు చెప్పినప్పటికీ కూడా ఇప్పుడైతే అల్లు అర్జున్ ఇక్కడికి రావడం లేదు. ఓకే, నో యూస్. వాడు విండండి. Like, share and subscribe to